హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతీయ సమాజంలోని రెండవ లెసన్ వివాహం దీనికి సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్స్ చూద్దాము. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, వివాహాలను సంతానోత్పత్తి, పిల్లల పోషణ కోసం ఏర్పరచుకునే ఒప్పందం అని నిర్వచించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ 3 మలినోవ్స్కీ. మానవ వివాహ చరిత్ర గ్రంథ రచయిత ఎవరు? సెకండ్ ఆప్షన్ వెస్టర్ మార్క్. ఈ క్రింది వానిలో సరికాని వ్యాఖ్య ఏది? కరెక్ట్ ఆన్సర్ సహభాగిని సంపాదించడం అన్నది వివాహంలో ఒక భాగం కాదు. సెకండ్ ఆప్షన్. మిగిలిన 3 సరి అయిన ఆప్షన్స్. సహభాగిని పొందేందుకు ఒక మార్గం వివాహం, సమాజానికి ముఖ్యమైన ప్రమాణాలలో వివాహం ఒకటి, వివాహం ఒక సాంస్కృతిక సంశ్లిష్టత. ప్రపంచమంతటా ప్రచారంలో ఉన్న వివాహ రూపం. ఆప్షన్ 1 ఏక వివాహం. వివాహం అనేది కరెక్ట్ ఆప్షన్ 3 సాంస్కృతిక సంశ్లిష్టత. ఒక వ్యక్తి ఒక సమయంలో ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహమాడటాన్ని ఏ వివాహం అంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 బహువివాహం. ఒక స్త్రీ ఒకరి కంటే ఎక్కువ మంది పురుషులను వివాహమాడటాన్ని ఏ వివాహం అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 బహుభర్తృత్వం. ఒక వ్యక్తి తన సమూహంలోని వారిని మాత్రమే వివాహం చేసుకోవాలన్న నియమాన్ని ఏ వివాహం అంటారు? ఆప్షన్ 2 అంతర్వివాహం. ఒకే సమయంలో అక్కా చెల్లెళ్ళు ఒకే వ్యక్తిని వివాహమాడితే అది ఆప్షన్ 1 భార్య భగిని బహుభార్యత్వం. భారతదేశంలోని దాదాపు అన్ని ఆదిమ తెగలు ఈ వివాహాన్ని పాటిస్తారు. కరెక్ట్ ఆన్సర్ 1 అంతర్వివాహం. ఒక స్త్రీ తన చనిపోయిన భర్త సోదరులలో చిన్నవాడిని వివాహమాడటం. కరెక్ట్ ఆన్సర్ 2 కనిష్ట దేవర న్యాయం. బహుభర్తృత్వం కలిగిన తెగ ఏది? కరెక్ట్ ఆన్సర్ 1 తోడాలు. దేవర న్యాయ వివాహం అనగా? ఆన్సర్ 1 చనిపోయిన భర్త సోదరుని వివాహమాడటం. కన్యాశుల్కం అంటే? ఆన్సర్ 3 వరుడి బంధువులు వధువు బంధువులకు చేసే వివాహ చెల్లింపు. ఒక పురుషుడు తన కులానికి చెందిన స్త్రీని కానీ లేదా తన కులం కంటే తక్కువ అంతస్తు కులం స్త్రీని కానీ వివాహమాడితే అది ఆప్షన్ 1 అంతర్వివాహం. ఏ హిందూ వివాహ పద్ధతిలో వరుడు విద్యావంతుడు మంచి గుణాలు కలిగి ఉండాలి? ఆప్షన్ 2 బ్రహ్మ వివాహం. హిందూ వివాహ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? ఆప్షన్ 2 1955. భారతదేశంలో కులాంతర వివాహాన్ని అంగీకరించిన చట్టం ఏది? ఆప్షన్ 3 స్పెషల్ మ్యారేజెస్ చట్టం 1972. నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా వివాహితులైన దంపతులు ఎవరితో తమ నివాసాన్ని ఏర్పరచుకోవడాన్ని విరిలోకల్ నివాస పదం సూచిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 వరుడి తల్లిదండ్రులతో. వివాహం వలన కలుగు బంధువులను ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 వైవాహిక బంధువులు.
బహుభార్యత్వం లేదా బహుభర్తృత్వ ఆచారం వల్ల ఉమ్మడి భర్త లేదా భార్యతో అనుసంధానమై 2 లేదా అంతకన్నా ఎక్కువ కేంద్రక కుటుంబాలు ఒకే చోట నివసిస్తే ఆ కుటుంబం పేరు. ఆప్షన్ 4 సంయోగ కుటుంబం. కేంద్రక కుటుంబానికి గల మరో పేరు వైవాహిక కుటుంబం. విస్తృత కుటుంబానికి గల మరో పేరు ఏకరక్త కుటుంబం. ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు ఎక్కువ కావడానికి గల కారణం. ఆప్షన్ 4 విద్య విజ్ఞానం పెరగడం. ఈ క్రింది వానిని జతపరచుము. ఆప్షన్ 2 దైవ వివాహం పూజారికిచ్చి వివాహం చేయుట, బ్రహ్మ వివాహం కన్యాదానం, అసుర వివాహం కన్యాశుల్కం, హర్ష వివాహం కట్నంగా గోవును ఇచ్చుట. ముస్లిం వివాహంలో విడాకుల సమయంలో వరుడు వధువుకు చెల్లించవలసిన మొత్తాన్ని ఏమంటారు? ఆప్షన్ 2 మెహర్. భారతదేశంలో కులాంతర వివాహానికి శాసనపరమైన సదుపాయాన్ని మొదట ఏర్పరిచిన చట్టం. ఆప్షన్ 2 ప్రత్యేక వివాహ చట్టం 1872. మానవ వివాహ చరిత్రను రచించిన ప్రపంచ ప్రఖ్యాత సమాజ శాస్త్రవేత్త. ఆప్షన్ 4 ఎడ్వర్డ్ వెస్టర్ మార్క్. అంతర్గత మానవ ప్రబోధన మీద ఆధారపడి సర్వవ్యాప్తమైన బంధాలన్నింటిలోనూ మౌలికమై విలసిల్లేదే బంధుత్వం అని పేర్కొన్నది ఎవరు? ఆప్షన్ 3 డాక్టర్ మజుందార్. జైవిక సంబంధాలు, వివాహం, దత్తత, సంరక్షణలకు సంబంధించిన చట్టపరమైన నియమాల లాంటి కారకాలపై ఆధారపడిన సామాజిక సంబంధాల గుచ్ఛమే బంధుత్వం అని వర్ణించినది. ఆప్షన్ 1 స్మెల్సర్. ఒక వ్యక్తికి అతని బంధువర్గంలోని సభ్యులకు మధ్య గల సంబంధం గురించి తెలిపే పదం ఏది? ఆప్షన్ 1 బంధుత్వ పరిభాష. నెక్స్ట్ క్వశ్చన్. బిల్లు మరియు గోండ్, బైగా, కోయ, సవర అనే తెగలలో ఏ రకమైన వివాహాలు జరుగుతుంటాయి? ఆప్షన్ 2 వినిమయ వివాహం. హో తెగ, నాగా తెగలలో జరుగు వివాహాలు ఏవి? ఆప్షన్ 2 కన్యాశుల్క వివాహం. ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆప్షన్ 4 గోండ్లు కకద్దు. గారో తెగలోని విస్తృత కుటుంబం పేరు? ఆప్షన్ 1 మచాంగ్. ప్రాచీన స్మృతుల ప్రకారం క్షత్రియుడు వైశ్య స్త్రీని వివాహమాడవచ్చు అనున్నది అనులోమ వివాహం. మనుస్మృతి ప్రకారం ఆమోదయోగ్యం కాని వివాహం ఏది? అసుర వివాహం. ఈ క్రింది వానిలో ఏ తెగ బహుభర్తృత్వంను కలిగి ఉంది? తోడాలు. క్రింది వానిలోని తోడాల తెగలోని వివాహ రూపం? ఆప్షన్ 3 సోదర బహుభర్తృత్వం. దంపతులకు ఇరువైపులా ఉన్న వారి బంధు సమూహాలకు మధ్య ఉండే బంధం పేరు వైవాహిక బంధుత్వం. ప్రాథమిక కుటుంబంలోని సంతానంకు వివాహం అయి వారు కుటుంబంలో సభ్యులు అయితే అది ప్రాథమిక గుణాన్ని కోల్పోయి సమ్మిశ్ర కుటుంబంగా మారుతుంది. హిందూ సంప్రదాయంలో పురుషుడు ఒక భార్యను మాత్రమే వివాహం చేసుకోవడాన్ని ఏకపత్ని వ్రతం అందురు.
ఒక వ్యక్తి ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం బహుభార్యత్వం. ఒక వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత అవివాహిత సోదరీమణులను వివాహం ఆడటం భగిని బహుభర్తృత్వం. బహుభర్తృత్వ కుటుంబం. దీనిలో ఒక స్త్రీ ఆమె భర్తలు వారి వల్ల పొందిన సంతానం ఉంటారు. ఉదాహరణ తోడాలు. టిబెట్లోని కొన్ని సమాజాలు, తియన్ అనే సమాజం, ఖాసా. అన్నదమ్ములంతా ఒకే మహిళను వివాహం చేసుకోవడాన్ని సోదర బహుభర్తృత్వం అంటారు. ఒక స్త్రీ ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటాన్ని బహుభర్తృత్వం అంటారు. ఉన్నత కుటుంబంలోని పురుషులు తమ కంటే తక్కువ వర్ణంలోని కులంలోని స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని అనులోమ వివాహం అంటారు. తక్కువ వర్ణంకు చెందిన పురుషుడు ఉన్నత వర్ణంలోని స్త్రీని వివాహం చేసుకోవడాన్ని ప్రతిలోమ వివాహం అంటారు. సోదరులు కాని వారిని ఎంతమందినైనా ఒక స్త్రీ వివాహం చేసుకోవడం అసోదర బహుభర్తృత్వం. ఒక వ్యక్తి ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ యొక్క సొంత సోదరీమణులను కాకుండా వేరువేరు అవివాహిత స్త్రీలను వివాహమాడటం అభగిని బహుభార్యత్వం. ఒక వ్యక్తి ఒకే వర్ణానికి చెందిన ఒక జాతికి చెందిన వ్యక్తిని వివాహమాడటం అంతర్వివాహం. ఉదాహరణ మేనరిక వివాహం, బిల్లు, తోడ, కోయ, భగత తెగలలో ఉండే వివాహం. ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామిని తన బంధువర్గం, తన సమూహాల నుండి కాక బయటి నుండి ఎంపిక చేసుకోవడాన్ని బహిర్వివాహం అంటారు. ఒక వ్యక్తి భార్య చనిపోయినప్పుడు ఆమె యొక్క అవివాహిత సోదరుని వివాహం ఆడే పద్ధతిని భగిని న్యాయం అంటారు. ఒక వ్యక్తి తన తండ్రి యొక్క సోదరి కూతురుని కానీ లేదా తల్లి యొక్క సోదరుని కూతురుని కానీ వివాహం ఆడటం మేనరికం. ఒక వ్యక్తి జీవిత విశేషాలన్నింటికీ తల్లి సోదరుడు మేనమామ బాధ్యత వహించటం మాతులాధికారం. ఒక వ్యక్తి తన సోదరుడు చనిపోయిన తర్వాత ఆ సోదరుని భార్యను వివాహమాడటము దేవర న్యాయం అంటారు. ఉదాహరణ భగత, గదబ, సవర తెగలు. తండ్రి కూతురు, తల్లి కొడుకు, సోదరుడు సోదరి మొదలైన దగ్గరి రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధం కానీ వివాహం కానీ జరిగితే దానిని అగమ్య గమనం అంటారు. దీనిని నిషేధించే నియమాన్ని అగమ్య గమన నిషేధం అంటారు. బంధువులు అందరూ కలిసి ఒకే గృహంలో నివాసం ఉండటం నివాస బంధువర్గం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. ఖురాన్ తప్ప ఏ ఇతర గ్రంథం ద్వారానైనా తెలుపబడిన మతం పట్ల విశ్వాసం గల స్త్రీ బీనా వివాహ వ్యవస్థలో స్త్రీకి ఇవ్వబడే కానుకను సాదల్గా పిలిచేవారు. ఒక స్త్రీకి తన భర్తను ఎంచుకునే స్వేచ్ఛ, ఆమె అతడిని తన నివాసంలోనికి ఆహ్వానించే స్వేచ్ఛను, తిరిగి పంపించే స్వేచ్ఛను కలిగి ఉన్న వివాహం బాటిల్ వివాహం అంటారు. బాటిల్ వివాహం స్త్రీ తన భర్తతో కలిసి నివసించి వారి సంతానం భర్త తెగకు చెందినట్లయితే ఆ వివాహాన్ని బాటిల్ వివాహం అంటారు. వివాహం అనంతరం భార్య తన భర్త నుండి పొందే ఆస్తిని మెహర్ అంటారు.